అనమాట. రేపు సండే ఒక మన ఛానల్లో Q&A అయితే ఒకటి ప్లాన్ చేస్తున్నా. ప్లీజ్ దయచేసి మనకు ఒక 50 మంది కాన్స్టెంట్గా చూస్తారు కాబట్టి 50 మందిలో 10 మంది కింద కమెంట్స్ చేయండి. ఏదైనా క్వశ్చన్స్ మీరు ఏమన్నా అడగాలనుకుంటే Q&A మటుకు చేద్దాం. సడన్గా మీరు ప్లేట్లో చూసి రసం అనుకుంటారేమో, చికెన్ పులుసు అది. ఏ శ్రీనివాస్, ఇరుగురి బామల కౌగిలిలో స్వామి. స్ట్రైట్ పోయామంటే హఫీజ్పేట్ మియాపూర్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డే 61. నిన్న ఏ టయానికి అయితే లేచానో ఈరోజు ఆ టయానికి అయితే రెడీ కూడా అయిపోయాను అనమాట. టైము ఎగ్జాక్ట్గా 7:53 అయ్యింది. రెడీ అయిపోయాను. నిన్న హడావిడిగా వెళ్ళేసరికి ఆఫీస్కి వెళ్ళేసరికి 8:20 అయిపోయింది. ఇంకా సార్ పర్మిషన్ అప్లై చేసుకోమని అన్నాను అనమాట. ఈరోజు కొంచెం త్వరగా ముందు లేచా. అది కీర్తి ఫోన్ చేసి నిద్రలు అయిపోయింది. లేరా బాబు, నిన్న లేట్గా వచ్చావు, ఈరోజు కూడా అట్లనే వస్తావా ఏంటి అనేసి ఇంకా లేచి రెడీ చేసి మీకు అయితే ఇంట్రో అయితే ఇచ్చుకుంటున్నాను అనమాట. రేపు సండే ఒక మన ఛానల్లో Q&A అయితే ఒకటి ప్లాన్ చేస్తున్నా. ప్లీజ్ దయచేసి మనకు ఒక 50 మంది కాన్స్టెంట్గా చూస్తారు కాబట్టి 50 మందిలో 10 మంది కింద కమెంట్స్ చేయండి. ఏదైనా క్వశ్చన్స్ మీరు ఏమన్నా అడగాలనుకుంటే Q&A మటుకు చేద్దాం సండే. ప్లీజ్ దయచేసి ఏమనుకోమాకండి. 10 కామెంట్స్, మినిమం 10 కామెంట్స్, ఒక 10 లైక్స్ టార్గెట్ ఇస్తాను, చేసేసేయండి. మర్చిపోవద్దు. 10 కామెంట్స్ సండే వీడియో చేద్దాం. సో యాజ్ ఆఫ్ మూమెంట్ అయితే ఇది రెడీ చేశాను. ఆఫీస్కి అయితే బయలుదేరుతున్నాను. ఇంటికాడ ఉంటే మంచిగా మా అమ్మ తుప్పట్లన్నీ మారితే చడిపోయేది. ఏ పని మనమే. తెలియకుండానే టైము 7:58 అయిపోయింది. హడావిడిగా తినాలి ఇప్పుడు కూడా. 8కి యాక్చువల్లీ ఆఫీసు. సరే కొంచెం లైట్గా తినేసి రైస్ పెట్టుకుని వెళ్ళిపోదాం. లిఫ్ట్ కూడా వచ్చేసింది. అలానే మన బ్రేక్ఫాస్ట్ మంచిగా పులిహోర భలే చేస్తారు. పులిహోర అద్దరిపోద్ది. ఈ మధ్య గార్నిషింగ్ ఇవన్నీ వేస్తున్నారు, ఇంతకుముందు లేవు అవన్నీ. ఇదేం కూర? ఏదో దొండకాయ కూర, పప్పు, ఇది రైస్. యాక్చువల్లీ పులిహోర పెట్టుకొని పోదాం మనం. నించొని ఒక ముద్ద తినేసి ఆఫీస్కి అయితే బయలుదేరేసా. రోజు ఇదే టైం అవుతుంది. తొందరగా లేస్తే మన వల్ల కాదు తొందరగా లేచేది. మళ్ళీ రోజు పరుగులే. ఇంట్లో అలా కాదు కదా, సిస్టమ్ ముందు కూర్చొని టక్కన కొట్టేదాన్ని, లాగిన్ చేసేదానిక. సో ఆఫీస్కి అయితే బయలుదేరేసా. చలో. కలిసింటే కలదసుకు. మాన్సా, నువ్వు మిస్ అవుతున్నావు మాన్సా. ఇద్దరికి నైస్, చాలా నైస్. టిఫిన్ టైం ఇది. అందరూ ఒకరు పునుగులు, ఒకరు పులిహోర, ఒకరు దోశలు, ఒకరు నువ్వేం తెచ్చావా? బోండాలు పంచుకొని షేర్ చేసుకుని తినేయటమే. బోండాలు, పులిహోర. ఇది నా పులిహోర. ఇది దోశలు. ఇదే కదా ఉత్తప్పం పులిహోర. అది ప్రణీత ఒకసారి చూడు. ప్రణీత ఇటు. ఓకే, ఇంక చూడకలే. దయచేసి క్వశ్చన్ డిలీట్ చేయండి. ఐ డోంట్ లైక్ ఇట్. ఏ శ్రీనివాస్, ఇరుగురి బామల కౌగిలిలో స్వామి. ఇరుగురు భామల కౌగిలిలో స్వామి, ఇరుకున పడి నీవు నలిగితివా. నైస్ రా, చాలా నైస్. రే చాలా నైస్ రా.
తినేసాం ఇంక వెళ్ళడమే. టైము 13:03 అంటే 1:03 అయింది. లంచ్ బ్రేక్ మనకి, పోయి లంచ్ చేసి వచ్చేద్దాం. లంచ్ టైం. సీను ఎంత ప్రేమ ఎవరు బేబీ, మీ బాయ్ ఫ్రెండ్ కూడా చెప్పింది నీ మీద ఎంత ప్రేమ. సంక్రాంతి పండుగ చేద్దామా, వేసుకో మొహమ్మద్ పడకలే. కారపొడి కారపొడి నీకు తెలియదు. తినేసాం మంచిగా. ప్రశ్న ఈరోజు మా కోసం కరివేపాకు కారం తెచ్చింది, అదిరిపోయింది. హోమ్మేడా అంటదే. బ్యాగ్ మన లాకర్లో పెట్టి పోకపోతే బ్రేక్ ఎక్కువ పడుతుంది. ఇంటికి అలా కాదు కదా ఎడ. అమ్మా పద సాయంత్రం కలుసుకుందాం. టైము 6:27 అయింది. ఈరోజు తొందరగా అయిపోయింది వర్క్. బయటకైతే వచ్చేసాను. కాసేపు లేట్ చేసామంటే మనల్ని పంపరనమాట. ఇదిగో వెనకాల లొకేషన్ చూపిస్తాను చూడండి. మన ఫ్లోరు 10th ఫ్లోరు. ఇక్కడ నుంచి బయటికి 10th ఫ్లోర్ నుంచి కొండాపూర్, కొత్తగూడ, హైదరాబాద్ ఇలా ఉంటుంది. బాగుంది కదా. రైట్ పోయామంటే హఫీజ్పేట్, మియాపూర్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ మీద సాయంత్రం 5:30కి ఉంటుంది ట్రాఫిక్. దీని మీద హెవీ ఉంటుంది. కిందకైతే వెళ్ళిపోదాం రండి. ఎక్కువసేపు పైన ఉన్నామంటే మళ్ళీ లోపల పిలుస్తారు. వద్దు మనకే, పోదాం పండి. వీడియో నీకుందే ఐఫోన్ అంతే కదా? లేదు మా వీడియో యూట్యూబ్లో పెడతారా? నాకు కూడా ఉంది ఐఫోన్. యూట్యూబ్లో పెడతారా? నాకు మంచిగా వస్తా రా, ఇంతకంటే మంచిగా వస్తా ఒక్క. సో లిఫ్ట్లో ఇద్దరు పోతా ఉన్నాం. ఏం చేయబాక నిద్రమ్మా. అప్పుడప్పుడు రేరుగా ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. కొద్దిగా సన్ ఉన్నప్పుడు బయటికి రావటం సంతోషం, చాలా సంతోషం. ఇంకా సాయంత్రం 8 దాకా, 8-9 దాకా ఎట్టే ఉంటుంది ట్రాఫిక్. వస్తూనే ఉంటాయి బండ్లు, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. లైట్గా ఒక జల్లు వాన పడ్డట్టు ఉంది. అంతా కిందంతా మురికి మురికి అయిపోయింది ఘోరంగా. హాస్టల్కి వచ్చి ఇది బాక్స్ కడుక్కుంటా ఉంటుంటే మసాలా వాసన గుమాయిస్తూ ఉంది. ఇంద్రా బాబు ఈరోజు మసాలా వాసన గుమాయిస్తుంది అనుకుంటా ఉండే లోపే గుర్తుకొచ్చింది. ఈరోజు వెన్స్డే చికెన్ కర్రీ వండుతారు పీజీలో. బాగానే వండుతారు, మరి అసహ్యం చెప్పడం కానీ బాగానే వండుతారు. సో ఈరోజు మంచిగా చికెన్ కర్రీ. రోటీ చేయరు, రోటీ కానీ చేస్తే సరిగ్గా ఉండేది. రోటీ చేయరు. ఇంకా రైసు ఏమంటారా, తిరగమాత రైస్ చేస్తారు. బగారా చూపిస్తుంది కూడా ఎలా ఉంటుందో మీకు. రూమ్కి అయితే వచ్చేసా. ఇంకా మంచిగా షూ ఇప్పేసి కాళ్ళు చేతులు కడుక్కొని కాసేపు అట్టా బెడ్ మీద పండాల, లేదంటే కష్టం, నడుము నొప్పులు వచ్చేస్తాయి. వచ్చిన బట్టలు ఇప్పేసి మంచిగా షార్టు బనియన్ వేసుకొని పడుకోన్నా. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అయ్యే ఆకలి ఉంటుంది, ఘోరంగా ఉంటుంది. ఆ ఆకలిని మనం అధిగమించాలంటే నిన్న మార్కెట్లో తీసుకున్న ఈ చక్రాలు తినేయాలి, లేదంటే ఆకలికి పేగులు అరుస్తూ ఉంటాయి. తినేస్తాం నిదానంగా. టైము 6:40 అయింది. 7 గంటలకల్లా పెడతారు ఫుడ్. 7:30, 8 గంటలకు అట్లా తిందాం లేసి. ఈ గ్యాప్లో వీటిని ఒక పట్టు పడదాం. టైం టు ఈట్. 8 అయిపోయింది టైం. పోయి ఆమ్ తినాలి బాబు. అసలే చికెన్ ఈరోజు. అరే నాకు ఎప్పుడు అవసరం లిఫ్ట్ పైన ఉండదేంట్రా అమ్మ, ఇదేం టార్చర్ రా నాకు. పైకి రావే, పైకి రా. నాకు ఎప్పుడు కావాలన్నా ఇంతే టార్చర్. ఎప్పటికో వచ్చిందిరా బాబు మొత్తానికైతే. రానైతే వచ్చింది లిఫ్ట్. ఈ లిఫ్ట్ ఏమో భలే తలకాయ నొప్పి. కింద వస్తుంది పైకి, పైకి వస్తుంది కిందకి, అట్టుంటుంది. ఇది మన మసాలా
రైస్ అయ్ సైడ్ ఉండు. చాలు, ఎక్కువ వద్దు. कैसे हो भाई? सब ठीक तो है ना? అంతకంటే ఎక్కువ మనకి పులుసు. అయ్యగారు స్మార్ట్గా ఉన్నారా? ఇది ఫుల్ అవతారం. సడన్గా మీరు ప్లేట్లో చూసి రసం అనుకుంటారేమో, చికెన్ పులుసు అది. సడన్గా చూసి రసం అనుకుంటారేమో అనేసి ముందుగానే చెప్తున్నాను మీకు. సో ఈరోజు మన ఫుడ్ అయితే ఇదే, చికెన్ లాంటి చికెన్. కొంచెం అయినా బాగుంటుందేమో అని అనుకున్నా, ఏం లేదు, అంత డొల్లే, అంత సాంబార్ కూడా అసలు బాగాలేదు. ఏదో ఇంకా ముక్కలు కాడికి లాగిచ్చేసి ఇంకా అన్నం అంతా కొంచెం తిని మిగతాది పడేసాను. సో ఈరోజుకి ఈ వీడియో ఇట్లా ఎంజాయ్ చేస్తున్నా. మళ్ళీ డే 62లో కలుసుకుందాం. అంటే దాన్ని నేను మీ నోట్స్ మ్యాజిక్ డైరీస్ ఆఫ్ ఫ్లైట్ సెండ్ ఆఫ్ లవ్ యూ ఆల్. వీడియో కట్ చేసే ముందు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆదివారం ఇవన్నీ ప్లాన్ చేద్దామని చెప్తున్నా. అది శనివారం లోపల మీరు క్వశ్చన్లు అడిగారంటే నేను ఆదివారం వీడియో చేసుకుంటాను. అది సరే, మరి ఇంతటితో వీడియో ఎంజాయ్ చేస్తున్నా. బాయ్.